ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగు పెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమ్మీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడటం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు సుస్మిత. ఈరోజు మీకు ఓ కథ చెప్తాను. అదేంటంటే, కావేరీ నదిని ఆనుకొని దేవగిరి రాజ్యముండేది. ఆ రాజకుమారుడు విజయుడికి మాత్రం ఏ విద్యాబుద్ధులు అబ్బలేదు. మరి రాజ్యపాలన చేయాలంటే సాహస కార్యాల్లో ప్రావీణ్యం చూపాలని రాజు భావిస్తాడు. స్వర్ణఖడ్గం తీసుకొస్తే బాగుంటుందని యోచిస్తాడు. గుణశేఖరుని సహాయంతో విజయుడు ఆ స్వర్ణఖడ్గం ఎలా అందుకున్నాడో నేనిప్పుడు వివరిస్తాను. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, మీ రోజును మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, పూర్వస్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుండి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుండి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ చీలమండ, మోకాలి క్రింద భాగం, అక్కడి నుండి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని, తుంటిని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి దిగువ వీపు, ఎగువ వీపు, తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు సాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతిని ఇస్తూ స్థిరంగా ఉండండి. పూర్వం కావేరీ నదిని ఆనుకొని దేవగిరి అనే రాజ్యం ఉండేది. దాన్ని దేవనందుడు అనే రాజు పాలించేవాడు. అతడు బుద్ధిశాలి, ధైర్యవంతుడు, అన్ని రకాల యుద్ధ విద్యల్లోనూ ఆరితేరినవాడు. అన్నిటికీ మించి గుణవంతుడు కావడంతో జనరంజకంగా పాలించేవాడు. భార్య మరణించినా మరో పెళ్లి చేసుకోకుండా కొడుకు, రాజ్యం రెండు కళ్ళుగా జీవించాడు. ఇప్పుడు ఆ రెండింటి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకోవడంతో రాజుకు దిగులు పట్టుకుంది. రాజు ఏకైక కుమారుడు విజయుడు. అతడికి ఎంతోమంది పండితులు, విద్వాంసుల దగ్గర పాఠాలు నేర్పించారు. కాకలు తీరిన యోధులతో యుద్ధ విద్యలు నేర్పించారు. అయినా ఎందులోనూ ప్రావీణ్యం సంపాదించలేకపోయాడు. దీంతో
రాజుగారి కుమారుడు విజయుడు మందబుద్ధి అనే ప్రచారం రాజ్యంలో జరిగింది. దీనికి రాజు మరింత కుమిలిపోయేవాడు. ఇదే అదునుగా రాజ్యం కాజేయాలని రాజు తమ్ముడు భైరవుడు చూడసాగాడు. తమ్ముడికి రాజ్యం అప్పగించడంలో రాజుకు అభ్యంతరం లేదు, కానీ భైరవుడు వ్యసనలోలుడు, పాషాణ హృదయుడు. రాజ్యంలో సమస్యలు పట్టవు. అలాంటి వారికి రాజ్యం అప్పగిస్తే ప్రజలకు కష్టాలు తప్పవనే ఉద్దేశ్యంతో అతన్ని దూరంగా ఉంచుతున్నాడు రాజు. కొడుకు విజయుడు మంచివాడు, సుగుణవంతుడే, కాని రాజతంత్రాలు తెలియనివాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మందబుద్ధి అనే ప్రచారం బాగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో రాజనీతి ప్రకారం వంశపారపర్యంగా విజయుడికి రాజ్యం అప్పగించిన అంతర్గత కుమ్ములాటలు మొదలవుతాయి. పక్క రాజ్యాల కన్ను మన మీద పడుతుంది. అప్పుడు మొత్తానికే మోసం వస్తుందని రాజు మదనపడుతున్నాడు. నిజానికి విజయుడు గొప్ప వీరుడు కాకపోయినా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆఖరి వరకు పోరాటం చేయగల నేర్పరి. కానీ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో భైరవుడు అతడిని అత్యంత బలహీనుడిగా ప్రచారం చేయసాగాడు. మరోవైపు రాజ్య ప్రాసాదంలో రాజుకు వ్యతిరేకంగా ఓ వర్గాన్ని కూడా తయారు చేస్తున్నాడు. సరైన సమయంలో సింహాసనం ఎక్కేందుకు కుట్రలు పన్నుతున్నాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఓ రోజు నిండు సభలో కాబోయే రాజు ఎవరనే చర్చ వస్తుంది. దానిపై చర్చ ఇష్టం లేక కొన్నాళ్ల వరకు దాని గురించి ఆలోచన అవసరం లేదు, నేనే చూసుకుంటానని దేవనందుడు ప్రకటిస్తాడు. కానీ ఈ అవకాశం చేజారిపోతే మళ్లీ రాదని, దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తాడు భైరవుడు. వెంటనే లేచి, అవును మహారాజా, మీ పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంది, మీరే మా రాజుగా ఉండాలి. కానీ ఎల్లకాలం అలా కుదరదు కదా. భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా మీ తర్వాత ఎవరు అనేది తెలియడం ఎంతో ముఖ్యమైన అంశం అని అక్కడి వారిని రెచ్చగొడతాడు. సభలో ఉన్నవాళ్లందరూ ఆ మాటే అనడంతో దేవనందుడు అయోమయంలో పడిపోతాడు. ఇదే సరైన సమయం అనుకున్న భైరవుడు మళ్లీ మాట్లాడతాడు. సంప్రదాయం ప్రకారం మీ తర్వాత మీ కుమారుడే ఆ సింహాసనం అధిష్ఠించాలి. కానీ విజయుడిపై ప్రజలకు చాలా అనుమానాలున్నాయి. పక్క దేశాల బెడద ఉండనే ఉంది అని రాజు ముఖ కవళికలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. సభనంతా ఓసారి చూసి మళ్లీ తనే కొనసాగించాడు. మన రాజ్యానికి పశ్చిమ దిక్కున కీకారణ్యం ఉంది. అందులో పులులు, సింహాలు, మదగజాలు లాంటి భయంకర జంతువులున్నాయి. వాటిని దాటుకుని వెళ్తే పాండవకోన వస్తుంది. అక్కడ త్రికూట పర్వతంపై స్వర్ణఖడ్గం ఉంది. దాన్ని ఓ బ్రహ్మరాక్షసుడు కాపలా కాస్తున్నాడు. దాన్ని కాని విజయుడు సాధిస్తే అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. నిర్భయంగా రాజ్యాన్ని విజయుడికి అప్పగించవచ్చు అని ముగిస్తాడు. రాజు మ్రాన్పడిపోతాడు. సభలో ఉన్న వాళ్లందరూ నిశ్చేష్టులవుతారు. ఆ అడవిలోకి వెళ్లడమే చాలా కష్టసాధ్యమైన పని. అలాంటిది బ్రహ్మరాక్షసులను ఓడించి స్వర్ణఖడ్గం తీసుకురావడం మానవులకు ఎవ్వరికీ సాధ్యం కాదని వారికి తెలుసు. రాజు ఖచ్చితంగా పంపడని వారు గుసగుసలాడుకున్నారు. సభలో వారి పరిస్థితే ఇలా ఉంటే రాజు పరిస్థితి మరింత దయనీయం. తెలిసి తెలిసి కన్న కొడుకును బలివ్వాల్సి వస్తోంది. రేపు ఉదయమే దీనిమీద తీర్మానం చేద్దామన్నారు. సభ ముగిసింది. రేపు ఏం జరగబోతోందా అని అందరిలోనూ ఉత్కంఠ. భైరవుడు కూడా ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తున్నాడు. తన పాచిక పారినందుకు చాలా ఆనందంగా ఉన్నాడు. చైత్రమాసం కావడంతో పున్నమి చంద్రుడు నిండు వెలుగుతో ఉన్నాడు. ఈ విషయం విజయుడికి చేరింది. కాని తనకు ఎటువంటి భావన లేదు. తండ్రి ఏం చెయ్యమని ఆదేశిస్తే అదే చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. రాజు దీర్ఘాలోచనలో ఉన్నాడు.
అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టలేదు. తన అంతఃపురంలో సుదీర్ఘ ఆలోచనలో ఉన్నాడు. 3 జాములు గడిచాయి. ఇంకో జాము గడిస్తే తూర్పున భానుడు ఉదయిస్తాడు. తన కుమారుడి అస్తమయం మొదలవుతుందని బాధపడుతున్నాడు. సభకు సమయం ఆసన్నమవుతుంది. అందరూ అప్పటికే చాలాసేపటి నుంచి రాజుగారి కోసం ఎదురుచూస్తున్నారు. యువరాజును పంపిస్తారని కొందరు, పంపరని మరికొందరు వాదించుకుంటున్నారు. అంతలో రాజు రానే వచ్చాడు. సింహాసనంపై కూర్చుని యువరాజును తీసుకురండని ఆదేశించాడు. కొంత సమయానికి విజయుడు వచ్చాడు. గంభీర స్వరంతో రాజు మాట్లాడడం మొదలుపెట్టాడు. రాజ్యాధికారం అనేది అలంకారం కాదు, అత్యంత సవాలుతో కూడిన బాధ్యత. అటువంటి రాజుపై రాజప్రాసాదంలోని వారికి, సైనికులకు, ప్రజలకు, ఇలా అందరికీ అమితమైన నమ్మకం ఉండాలి. అప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుంది. అందరూ ఎంతో ఆసక్తితో వింటున్నారు. రాజు చెప్పుకుంటూ పోతున్నాడు. విజయ, రాజుకు తన రాజ్యం గురించి క్షుణ్ణంగా తెలియాలి. పోరాటంలో తనే ముందుండి నడిపించాలి. మన వెంట నడిచే వారికి మనపై అపార నమ్మకముండాలి. వారిలో ఆ నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత మనదే. ఇప్పుడు దేవగిరి రాజ్యానికి నువ్వు ఆ నమ్మకం కలిగించాల్సిన సమయం వచ్చింది. త్రికూట పర్వతంపై ఉన్న స్వర్ణఖడ్గం తీసుకురావాలని చెప్తాడు. వెంటనే తండ్రి ఆశీర్వాదం తీసుకుని విజయుడు బయలుదేరతాడు. సభలో ఉన్న వారందరూ మౌనంగా చూస్తున్నారు. అందులో కొంతమంది విజయుడు తిరిగి రాడని బాధపడుతున్నారు. ఇక రాజ్యం తనదే అని భైరవుడు ఆనందపడుతున్నాడు. విజయుడు ఓ గ్రామంలో సాధారణ పౌరుడిలా జీవిస్తున్నాడు. ఓ రోజు గాయంతో రోడ్డుపై పడి ఉన్న పావురాన్ని చూశాడు. తన ఇంటికి తీసుకెళ్లి దానికి నయం చేశాడు. దానికి మిళిందా అని పేరు పెట్టి పెంచసాగాడు. మంచి చెడులను అన్నిటినీ దాంతో చెప్పుకొనేవాడు. ఓ రోజు రాత్రి విజయుడు చాలా దిగులుగా కనిపిస్తాడు. అది గమనించిన మిళింద ఇలా అంటుంది, యువరాజా, ఈరోజు మీరు చాలా దిగులుగా ఉన్నారు, ఎందుకో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. పావురం మాట్లాడడం ఏంటా అని విజయుడు ఆశ్చర్యపోతాడు. నీకు మాట్లాడడం ఎలా సాధ్యం అని దాన్ని అడుగుతాడు. మన రాజ్యానికి పశ్చిమాన ఉన్న అడవిలోని పాండవకోన గురించి మీకు తెలిసే ఉంటుంది. పాండవులు వనవాసానికి అక్కడకు వచ్చారు. ఓ రోజు వారికి తాగడానికి నీళ్లు లేకపోతే అర్జునుడు బాణం వేసి పాతాళగంగను బయటకు తెచ్చాడు. అది అక్కడ ఓ కొలనుగా మారింది. ఆ నీటిని తాగిన అన్ని మూగజీవులకు మాటలు వచ్చాయి. అలా మా వంశీయుల ద్వారా నాకు కూడా ఆ భాగ్యం కలిగింది అని చెప్పుకొచ్చింది. మీరు ఈరోజు చాలా దిగులుగా ఉన్నారు, ఎందుకో తెలుసుకోవచ్చా అని మళ్ళీ అడుగుతుంది. స్వర్ణఖడ్గాన్ని తీసుకురమ్మని నిండు సభలో నా తండ్రి నన్ను ఆదేశించారు. నేను రాజమందిరం నుంచి బయటకు వచ్చాక మారువేషంలో నన్ను కలిశారు. స్వర్ణఖడ్గం కోసం వెళ్లిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావడం అసాధ్యం. నువ్వు రాజ్యంలోనే ఎక్కడో అక్కడ సాధారణ పౌరుడిలా ఉండు. నా అంతిమ దశలో నువ్వు కూడా లేవనే బాధను తట్టుకోలేను అని చెప్పారు. ఆయనకిచ్చిన మాట కోసం ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నా అసమర్థత వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బాధగా ఉంది అని విజయుడు తన బాధను చెప్పుకున్నాడు. అంతా విన్న మిళింద, బాధపడకు యువరాజా, ధర్మంలో నడిచేవారికి ఆ భగవంతుడు తప్పక మంచి చేస్తాడు అని ఊరడింపుగా అంది. కొంతసేపటికి విజయుడు నిద్రలోకి జారుకున్నాడు. మిళింద వెంటనే రాజప్రాసాదానికి వెళ్ళింది. జరిగినదంతా సైన్యాధ్యక్షుడు సోమశేఖరుడికి వివరించింది. అంతా విన్న సోమశేఖరుడు రాత్రి అని కూడా చూడకుండా నేరుగా అంతఃపురానికి వెళ్ళి రాజును కలుసుకున్నాడు. నడిరేయి వేళ వచ్చిన సైన్యాధ్యక్షుణ్ణి చూసి రాజు ఆశ్చర్యపోతాడు. ఏదో అత్యవసరమని అర్థం చేసుకుంటాడు. చెప్పమన్నట్లు ఆదేశిస్తాడు. రాజా, తరతరాలుగా మా వంశం మీకు నమ్మకంగా పనిచేస్తోంది. రాజవంశీయుల రక్షణ మా బాధ్యత. అలా నేను విజయుడికి తోడుగా ఓ వేగుని పెట్టాను. ఓ సందర్భంలో మీరు తనను రహస్యంగా కలుసుకొని మాట్లాడిన విషయం తెలిసింది అన్నాడు సైన్యాధ్యక్షుడు. రాజు ఒక్కింత ఆశ్చర్యానికి గురై అసలు విషయం ఏమిటన్నట్లు చూశాడు.
మళ్ళీ చెప్పాడు సోమశేఖరుడు. యువరాజు బాగుండటం మనకు ముఖ్యమే, కాని ఈ దేవగిరి రాజ్యం దుష్టుల చేతిలోకి వెళ్లకుండా ఉండడం అంతకన్నా ముఖ్యం. విజయుడు స్వర్ణఖడ్గం తెస్తే అతనిపై ఉన్న అపనమ్మకాలు తొలగిపోతాయి. అతడు సింహాసనం కూడా అధిష్ఠిస్తాడు అని ముగించాడు. విజయుడి గురించి తెలిసి నేనెలా ధైర్యం చేయగలను? అయినా ఆ ఖడ్గం తీసుకురావడం పులినోట్లో తలపెట్టడమే అని నీకు తెలియదా అని ప్రశ్నించాడు. సరే మహారాజా, యువరాజుకు తోడుగా నేను నా కొడుకు గుణశేఖరుణ్ణి పంపుతాను. అతడు బుద్ధిశాలి, ధైర్యవంతుడు, అన్ని యుద్ధ విద్యల్లోనూ ఆరితేరినవాడు. ఇద్దరూ కలిసి ఆ మహాకార్యాన్ని సాధించగలరనే నమ్మకముంది. లేదంటే దైవ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. సోమశేఖరుడి మాటలకు రాజు ఆశ్చర్యపోయాడు. విజయుడికి ఇది తప్పని విషమ పరిస్థితి. సోమశేఖరుడి కొడుక్కి అవసరం లేదు, అయినా రాజ్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టడానికి సిద్ధమయ్యాడు. చాలా సంతోషించాడు. నీలాంటి దేశభక్తులు మాతో ఉండడం ఆనందంగా ఉంది. నువ్వు చెప్పినట్లే చేద్దాం అన్నాడు రాజు. తన తండ్రి చెప్పిన ప్రకారం తర్వాత రోజే గుణశేఖరుడు పయనమై యువరాజును కలుసుకొని తనను పరిచయం చేసుకుంటాడు. విజయ, రాజు ఆరోగ్యం ఆందోళనగా ఉంది. నువ్వు లేవని మంచం పట్టారు. వైద్యులు తమ ప్రయత్నాలు చేసి ప్రయోజనం లేదని తేల్చేశారు. మహారాజుకు ఎవరో కీడు తలపెట్టారని సిద్ధులు, యోగులు చెప్పారు. స్వర్ణఖడ్గంతో దాన్ని ఛేదిస్తే ఆయన కోలుకుంటారని చెప్పారు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని సాధించి తీరాలి అని నమ్మబలుకుతాడు గుణశేఖరుడు. తండ్రి కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమంటూ రెండో ఆలోచనకు తావు లేకుండా బయలుదేరాడు విజయుడు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేసినందుకు ధన్యవాదాలు మిళిందా అన్నాడు గుణశేఖరుడు. చిన్నప్పటి నుంచి నేను మీ దగ్గర పెరిగాను. మీరు కోరిన సాయం చేయడం నా బాధ్యత. మీరు దేశక్షేమం కోసం ఇంత కష్టపడుతున్నారు. అందులో నేను పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది అంటుంది మిళింద. అతని వెంటే గుణశేఖరుడు, మిళింద కూడా పయనమయ్యారు. చాలా దూరం ప్రయాణించడంతో ఆకలి దప్పులు మొదలయ్యాయి. దాహం తీర్చుకుందామని కావేరీ నదిలోకి దిగారు. అందులో ఓ వృద్ధుడు కొట్టుకుపోవడం గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళిద్దరూ నదిలోకి దూకి ఆయన్ని రక్షించారు. అతనికి సపర్యలు చేసి కోలుకునేలా చేశారు. నన్నెందుకు కాపాడారు? నేను కావాలనే దూకేశాను అని ఆ వృద్ధుడు బోరున ఏడవసాగాడు. వారిద్దరూ ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిందో వివరంగా చెప్పమని కోరారు. నా పేరు నందనుడు. ఇక్కడకు 2 క్రోసుల దూరంలో మా ఊరు ఉంది. కొడుకు, కోడలు కూడా చనిపోవడంతో 2 మనవల బాధ్యతను నేను, నా భార్య చూసుకోవాలి. ఆవును పెంచుకుంటూ అది ఇచ్చే పాలు విక్రయిస్తూ మేం బతుకుతున్నాం. రోజూ మాదిరిగానే దాన్ని మేపుకుంటూ ఇక్కడకు వస్తే ఓ పెద్ద పులి వచ్చి దాన్ని తరుముకుంటూ వెళ్ళింది. ఉన్న కాస్త జీవనాధారం పోయింది. నేనా వేరే ఏ పనీ చేయలేను. ఇక ఆకలితో నేను, నా భార్య, మనవలు చనిపోవాల్సిందే. 7 పదుల వయసులో నేను ఈ కష్టాలు చూడలేను. అందుకే చచ్చిపోదామని నిర్ణయించుకున్నా అని అన్నాడు. మీరు అధైర్యపడకండి తాత, మేము చేయగలిగిన సాయం చేస్తాం అంటాడు విజయుడు. ఆ పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వెళ్ళింది? ఎంతసేపయింది అని అడిగాడు గుణశేఖరుడు. ఇక్కడ నుంచి 5 మైళ్ళ దూరంలో అడవి ఉంది. బహుశా అక్కడి నుండి వచ్చి ఉంటుంది. ఇప్పుడే తరుముకుంటూ వెళ్ళింది అని చెప్పాడు నందనుడు. వెంటనే విజయుడు, గుణశేఖరుడు ఆ దిశగా బయలుదేరారు. అడవిలో చాలాసేపు వెతికినా వారికి ఏ ప్రయోజనం కనిపించలేదు. మనం వెతికి వృధాయే, ఈపాటికే అది ఆహారం అయిపోయి ఉంటుంది అని అన్నాడు విజయుడు. కావచ్చు, కాని ప్రాణభీతితో ఆవు చివరి వరకు తన ప్రయత్నం చేస్తుంది. మనకు వేరే అవకాశం కూడా లేదు. ఆఖరి వరకు ప్రయత్నించాల్సిందే అంటాడు గుణశేఖరుడు. ఇంకా లోపలకు వెళ్లిన తర్వాత వారికి ధారగా రక్తం, పులి అడుగుజాడలు కనిపిస్తాయి.
వాళ్ళు రక్తపు మరకలు, అడుగుజాడలను అనుసరిస్తూ వెళ్తారు. ఎటువంటి శబ్దం చేయకుండా చాలా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తారు. దూరంగా ఓ పెద్ద రాతి పక్కన పులి, దాని కింద ఆవు కనిపిస్తాయి. ధారగా రక్తం కారుతూ ఉంటుంది. వారిద్దరూ దూరం నుంచే నిశితంగా పరిశీలిస్తారు. ఏం చేద్దాము అన్నట్లు విజయుడు చూస్తాడు. యువరాజా, ఆవులో చలనం లేదు, అలాగని పులి దాన్ని తింటున్నట్లు ఆనవాలు లేవు. రక్తం కారుతూ ఉంది. రెండూ నిస్సత్తువగా పడి ఉన్నాయి. ఏదో జరిగి ఉండొచ్చు అన్నాడు గుణశేఖరుడు. ఇద్దరూ తమ కత్తులు చేతుల్లోకి తీసుకుని ముందుకు వెళ్తారు. వారిని చూసి పులి గాండ్రించింది. ఆవు కూడా అరిచింది. ఆవు బతికే ఉన్నందుకు వారికి ఆనందం కలిగింది. వెంటనే పులివైపుకు కత్తులు దూశారు. కాని ఆ పులి గర్జిస్తుంది తప్ప మీదకు రావట్లేదు. ఇద్దరూ ఓ నిమిషం దానివైపు పరిశీలనగా చూశారు. పులి కాలికి గాయమైనట్లుగా గుణశేఖరుడు గమనించాడు. పదునైన చెట్టు కొమ్మ లేదా రాయో తగిలి గాయమై ఉంటుందని అనుకున్నారు. ఆవును చూడగా దానికి గాయమైన దాఖలాలు ఏమీ కనిపించలేదు. కాని పులి ఏ క్షణంలో అయినా తినేస్తుందనే భయంతో ఆవు బిగుసుకుపోయినట్లుంది. పక్కనే ఉన్న ఆహారం తినట్లేదంటే పులి ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో వారు అర్థం చేసుకున్నారు. వెంటనే అడవిలోని మూలికలతో పసరు చేశారు. పులిని కత్తితో బెదిరిస్తూ దాని కాలికి పసరుతో గుడ్డ కట్టారు. దాని నుంచి బలవంతంగా ఆవును వేరు చేశారు. ఆవును తీసుకొని వారు వెళ్ళిపోతుంటే వెనుక నుంచి పులి మాటలు వినిపించాయి. మీరు చూస్తే రాజకుమారుల్లా ఉన్నారు. నేను కదల్లేని స్థితిలో ఉన్నాను. అటువంటి సమయంలో మీరు నా నోటి దగ్గర ఆహారం తీసుకెళ్ళిపోవడం భావ్యమేనా అని పులి ప్రశ్నించింది. ఆపై విజయుడు మాట్లాడతాడు. నీవు చెప్పింది నిజమే, కాని ఆ ఆవు నీకు ఆహారమైతే దానిపై ఆధారపడిన 4 ప్రాణాలు పోతాయి. మేము వాళ్లకు భరోసా ఇచ్చాం. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం రాజధర్మం కదా అని అన్నాడు. మళ్ళీ తనే మాట్లాడాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న నీకు కూడా సాయం చేశాం కదా అన్నాడు. మీరు చాలా గొప్ప సాయం చేశారు, కాని ఆకలి దానికంటే బాధాకరం. నాకు వారం రోజులుగా ఆహారం లేదు. అందుకే అడవి దాటి ఊళ్ళోకి వెళ్ళాను. దొరక్క ఆహారం దొరికింది. అంతలో నాకు గాయమైంది. ఇప్పుడు ఉన్నదాన్ని కూడా మీరు తీసుకెళ్తే నాది కూడా ఓ ప్రాణమే కదా అని అంది. పులికి ఆహారం కోసం వారిద్దరూ వేటకు వెళ్లారు. అడవిలో మరింత లోపలకు వెళ్లి ఓ వన్యప్రాణిని తీసుకొచ్చి పులికి ఆహారంగా ఇచ్చారు. అది ఎంతో సంతోషించింది. నా పేరు శుక్ల. మీరు చేసిన సాయం నేను మర్చిపోలేను. మీకు ఏదైనా సందర్భంలో నేను చేయగలిగిన సాయం ఉంటే తప్పక అడగండి, నేను చేస్తాను అంది పులి. దానికి ధన్యవాదాలు చెప్పి వారిద్దరూ ఆవుని తీసుకొని నందనుడి దగ్గరకు బయలుదేరారు. పోయిందనుకున్న జీవనాధారం తిరిగి రావడంతో ఆ కుటుంబం ఎంతో సంతోషించింది. మీ ముఖవచ్చస్సు చూస్తే మీరు చాలా గొప్పింటి బిడ్డలని తెలుస్తోంది. ఇంత దూరం వచ్చారంటే ఏదో ముఖ్యమైన పని అయ్యుంటుంది. నేను మీకు ఏమైనా సాయం చేయగలనా అడిగాడు నందనుడు. తాత, అడవిలోని పాండవకోన ఉంది కదా, అక్కడకు ఎలా వెళ్లాలో నీకు తెలుసా అని అడిగాడు విజయుడు. అప్పటి వరకు ఉన్న అనుమానాలు తొలగిపోయినట్లు నందనుడు ఇలా మాట్లాడాడు. మీరు పాండవకోన గురించి అడిగారంటే ఖచ్చితంగా త్రికూట పర్వతంపై ఉన్న స్వర్ణఖడ్గం గురించి అయి ఉంటుంది అన్నాడు. అసలు నిజాన్ని ఎలా కనిపెట్టాడా అని విజయుడు, గుణశేఖరుడు ఓ క్షణం తెల్లబోయారు. మళ్లీ నందనుడే మాట్లాడాడు. వీరులారా, ఇది చాలా కష్టమైన పని. ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయారు. కాని దాన్ని సాధించాలంటే ఒక్కటే మార్గం. కుజుడు అనే ఓ ముసలి నక్క ఉంటుంది. దానికి అడివంతా తెలుసు. దాన్ని పట్టుకుంటే
మనకు సాయం అవ్వచ్చు అని చెప్పాడు. వారిద్దరూ చాలా ఆనందించారు. దాన్ని పట్టుకోవడం ఎలా అని అడిగారు. దానికి ఓ మార్గముంది. అది బాగా ముసలిది కావడంతో ఎక్కువ దూరం వేట చేయలేదు. దగ్గర్లో ఉన్న వాటితోనే తృప్తి చెందుతుంది. దానికి ఎంతో ఇష్టమైన మాంసాన్ని ఆ పరిసరాల్లో ఉంచితే పట్టుకోవచ్చు అంటాడు నందనుడు. కానీ ఇక్కడ ఓ సమస్య ఉంది. అది మాయల మరాఠీ. దాన్ని పట్టుకోవాలంటే దానికన్నా పెద్ద జంతువుతోనే సాధ్యం అని చెప్పాడు నందనుడు. వెంటనే వారికి శుక్లా గుర్తుకు వచ్చింది. తర్వాత రోజు ఉదయాన్నే వారిద్దరూ అడవికి వెళ్ళి దాన్ని కలుస్తారు. తాము వచ్చిన విషయం చెప్పి సాయం కోరతారు. శుక్ల సంతోషంగా ఒప్పుకుంటుంది. కుజుడు అనే నక్క ఉండే ప్రదేశాలు కూడా తనకు తెలుసని చెప్పింది. పని మరింత సులువైనందుకు వారు ఆనందించారు. అడవిలోనే ఓ పూటంతా వేటాడి అందులో కొంత మాంసాన్ని శుక్లకు ఇస్తారు. మిగిలింది పట్టుకొని ఆ నక్క ఉండే స్థావరానికి వెళ్తారు. అక్కడ మాంసాన్ని ఉంచి అందరూ చెట్టు వెనక్కి వెళ్లి దాక్కుంటారు. చాలాసేపు వేచి చూడగా ఓ ముసలి నక్క అక్కడకు వస్తుంది. అది ఆహారం దగ్గరకు రాకుండా దూరం నుంచే గమనిస్తుంది. ఏదో ప్రమాదాన్ని గుర్తించిన దానిలా వెనక్కు వెళ్లబోతుంది. వెంటనే గుణశేఖరుడు బాణాన్ని వేస్తాడు. దాన్ని త్రుటిలో తప్పించుకొని వెనక్కు చూస్తుంది. విజయుడు, గుణశేఖరుడు కనిపిస్తారు. ఈ చిట్టడవిలో ఇక్కడ అంత మాంసం ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎవరో వచ్చారని. అది మీరేనా? నా కోసమే వచ్చారా అని ప్రశ్నించింది నక్క. మాకు ఓ చిన్న సాయం కావాలి అడిగాడు విజయుడు. ఓ తప్పకుండా. నాకు ఒకరు ఆహారం అయిపోతే మరొకరికి తప్పక చేస్తాను అంటుంది. మనుషులు దాన్ని ఏమీ చేయలేరని వారిద్దరికీ గుర్తు వస్తుంది. అందుకే సరైన సమయం కోసం చూసేందుకు దాన్ని మాటల్లో పెట్టారు. కొంచెం దూరంగా పొదలు కదిలాయి. నక్క అటుగా చూసింది. ఏదో జరుగుతుందని అప్రమత్తం అయ్యేలోగా శుక్ల దానిమీద పడింది. తన పంజాతో కుజుడి మెడను నేలకు అదిమిపెట్టింది. కుజుడు బోరున ఏడుస్తూ తనను వదిలేయమని వేడుకుంటాడు. ఏం కావాలంటే అది చేస్తాను అని అంటుంది. నా తండ్రి ఈ రాజ్యానికి రాజు. ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయనను ఈ దేశాన్ని కాపాడుకోవడానికి స్వర్ణఖడ్గం కావాలి. దానికి నీ సాయం కావాలి అని అడుగుతాడు విజయుడు. అమ్మ బాబోయ్, నేను ఒక నక్కను మాత్రమే, నాకు అవేం తెలీదు అని గోల పెడుతుంది కుజుడు. శుక్ల తన పంజాను మరింత గట్టిగా అదుముతూ, చెప్పావో సరే సరి, లేదంటే నిన్ను తినేస్తా అంటూ దాని కంఠాన్ని కొరకబోతుంది. బాబోయ్, నన్ను చంపకు, నేను సాయం చేస్తాను అంటుంది కుజుడు. మళ్ళీ తనే మాట్లాడుతూ, ఎంతోమంది స్వర్ణఖడ్గం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారు. దాన్ని మానవ శక్తితో సాధించలేం. పాండవ కోనలో 2 మాయా దేవదారు వృక్షాలు ఉన్నాయి. వాస్తవానికి అవి గంధర్వులు. శాపం వల్ల చెట్లుగా మారారు. వాటికి శాప విమోచనం చేస్తే మీకు తప్పక సాయం చేస్తారు అంటుంది. వాటిని గుర్తుపట్టడం ఎలా అని అడుగుతారు. అది నాకు కూడా తెలియదు. అవి రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి. ఈ మహారణ్యంలో ఎక్కడ ఉన్నాయో కనిపెట్టడం కష్టమే అని అంటుంది. అదే సమయానికి మిళింద విజయుడి భుజంపై వాలుతుంది. నేను వెతుకుతాను యువరాజా. ఈ అడవిలో ఎక్కడ ఉన్నా వెతికి మీకు చెప్తాను. మీరు ఇక్కడే ఎదురుచూడండి అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. వారంతా అక్కడే ఎదురుచూస్తూ ఉంటారు. 2 జాములు గడిచిన తరువాత మిళింద అక్కడకు వస్తుంది. ఇక్కడ నుండి 2 మైళ్ల దూరంలో ఉన్న లోయలో ఉన్నట్లు చెప్తుంది. విజయుడు, గుణశేఖరుడు చాలా సంతోషిస్తారు. కుజుడిని వెంట పెట్టుకుని వెళ్తారు. వారు వెళ్లేసరికి ఆ 2 దేవదారు వృక్షాలు కదలకుండా నిశ్చలంగా ఉంటాయి. ఆ 2 చెట్లను కలుపుతూ ఓ బలమైన కొమ్మ ఉంటుంది. దాన్ని చూపిస్తూ ఆ 2 చెట్లకు ఉన్న కొమ్మను 2 వైపులా ఒకేసారి నరకాలి. అప్పుడే వాటికి శాప విమోచనం కలుగుతుంది.
లేదంటే ఎవరు ప్రయత్నించారో వారి తల పగిలి చస్తారు అని చెప్తుంది కుజుడు. విజయుడు గుణశేఖరుడు చెరో చెట్టెక్కుతారు. ఆ కొమ్మ దగ్గరకు వెళ్తారు. తమ కత్తులు తీసి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. కత్తిని పైకెత్తి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని దానిమీద వేటు వేస్తారు. ఒక్కటే దెబ్బ, పెళపెళమంటూ శబ్దం చేస్తూ ఆ కొమ్మ పడిపోతుంది. అందరూ చాలా సంతోషిస్తారు. ఆ రెండు చెట్లు మాయమైపోతాయి. కొన్ని నిమిషాల తర్వాత అక్కడ ఇద్దరు గంధర్వులు ప్రత్యక్షమవుతారు. వారిద్దరితో పాటు మిళింద, శుక్ల, కుజుడు ఎంతో సంతోషిస్తారు. అప్పుడు గంధర్వులు మాట్లాడతారు. శాపం వల్ల కొన్ని వందల ఏళ్లుగా మేము చెట్లుగా బతికాం. మీ వీరత్వంతో మాకు శాప విమోచనం కలిగించారు. మీకు ఏ వరం కావాలో అడగండి అని కోరారు గంధర్వులు. జరిగినదంతా చెబుతారు. తమకు స్వర్ణఖడ్గం కావాలని సాయం చేయమని కోరతారు. గంధర్వులు బదులిస్తూ, మేము మీకు నేరుగా స్వర్ణఖడ్గాన్ని ఇస్తే దాని శక్తి పోయి మీ ప్రయత్నం వృధా అవుతుంది. కాకపోతే మీకు ఓ సాయం చేస్తాము అని ఓ వస్త్రాన్ని ఇస్తారు. ఇది మాయా వస్త్రం. దీనిపై కూర్చొని మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ముసుగులా ధరిస్తే మీరు ఎవరికీ కనబడరు అని చెప్తారు. వారికి మాయా వస్త్రం ఇచ్చి మాయమైపోతారు. వెంటనే దానిమీద కూర్చొని విజయుడు, గుణశేఖరుడు త్రికూట పర్వతంపై ఉన్న స్వర్ణఖడ్గం దాచిన గుహ దగ్గరకు వెళ్తారు. అక్కడ ఓ బ్రహ్మరాక్షసుడు దానికి కాపలా కాస్తుంటాడు. అతడితో నేరుగా యుద్ధం చేసి గెలవడం అసాధ్యం. ఏం చేద్దామని ఆలోచిస్తారు. యువరాజా, నేను అతడితో యుద్ధం చేస్తాను. ఈలోగా మీరు లోపలకు వెళ్ళి పని పూర్తి చేయండి అంటాడు గుణశేఖరుడు. నీకు అవసరం కాకపోయినా నా కోసం ఎంతో చేశావు. నిన్ను ఆపదలో నెట్టి నేను లోపలికి వెళ్లడం క్షత్రియ ధర్మం కాదు. నా సమస్య కాబట్టి నేనే యుద్ధం చేస్తాను. నువ్వు లోపలకు వెళ్ళు అంటాడు విజయుడు. విజయుడిలో వచ్చిన మార్పుకు సంతోషిస్తాడు గుణశేఖరుడు. తోటి మిత్రుడు ప్రమాదంలో పడకూడదని ఇద్దరూ నేను యుద్ధం చేస్తానంటే నేను చేస్తానని వాదించుకుంటారు. ఆఖరికి మాయావస్త్రంతో విజయుడు యుద్ధం చేసేలా, గుణశేఖరుడు లోపలికి వెళ్లి ఖడ్గాన్ని తెచ్చేలా నిర్ణయించుకుంటారు. ఆ ప్రకారం విజయుడు బ్రహ్మరాక్షసుడి దగ్గరకు వెళ్లి అతన్ని రెచ్చగొడతాడు. మాయావస్త్రం కప్పుకొని తనతో యుద్ధం చేస్తాడు. అలా ఆ రాక్షసుడిని గుహ ప్రవేశద్వారం నుండి దూరంగా తీసుకెళ్తాడు. అంతలో గుణశేఖరుడు లోపలకు వెళ్తాడు. బయట భీకర పోరాటం జరుగుతుంది. బ్రహ్మరాక్షసుడి మాయల ముందు నిలవడం విజయుడికి కష్టంగా మారింది. ఇక ఎక్కువసేపు యుద్ధం కొనసాగించడం కష్టమని అర్థమవుతుంది. అంతకంతకు శక్తి తగ్గుతుంది. మాయావస్త్రం కిందకు జారిపోతుంది. కత్తి కూడా పడిపోతుంది. అంతే, బ్రహ్మరాక్షసుడు తినేయడానికి అన్నట్లు తన నోటిని జాచి ముందుకు వచ్చాడు. మరుక్షణంలో గుణశేఖరుడు స్వర్ణఖడ్గాన్ని విజయుడికి అందిస్తాడు. దాంతో బ్రహ్మరాక్షసుడిని చంపేస్తారు. మాయావస్త్రం సాయంతో వెంటనే రాజ్యానికి వెళ్తారు. అందరూ వారికి జయజయధ్వానాలు పలుకుతారు. భైరవుడు రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతాడు. తన తండ్రి ఆరోగ్యంగా ఉండటంతో ఆశ్చర్యపోతాడు విజయుడు. నువ్వు ఎలాగైనా ఈ కార్యాన్ని సాధించి ఈ రాజ్యానికి రాజు అవ్వాలనే నీకు ఇలా చెప్పాను. ఇదంతా నేను, నా తండ్రి సోమశేఖరుడు, మిళింద కలిసి చేశాము అని అసలు విషయం చెప్తాడు గుణశేఖరుడు. తనకు ఇంత సాయం చేసినందుకు గుండెలకు హత్తుకుంటాడు యువరాజు. ఓ శుభముహూర్తాన దేవగిరి రాజ్య సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు విజయుడు. తన మిత్రుడు గుణశేఖరుడి సలహాలతో రాజ్యాన్ని చక్కగా పాలిస్తాడు.